మంచిర్యాల జిల్లా చెన్నూరు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో రసాభాస జరిగింది. చెన్నూరు నియోజకవర్గానికి సంబంధించి మండల, బ్లాక్ డివిజన్, గ్రామ అధ్యక్షుల ఎన్నికల్లో గందరగోళం నెలకొంది. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. అయితే ఎన్నికల అబ్జర్వర్లు రాఘవరెడ్డి, రాంభూపాల్ రెడ్డి రాగా వారి ముందే కాంగ్రెస్ శ్రేణులు కోట్లాడుతున్నారు. పాత వర్గం, కొత్త వర్గం అంటూ ఒకరినొకరు దూషించుకున్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో రసాభాస జరిగింది. చెన్నూరు నియోజకవర్గానికి సంబంధించి మండల, బ్లాక్ డివిజన్, గ్రామ అధ్యక్షుల ఎన్నికల్లో గందరగోళం నెలకొంది. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. అయితే ఎన్నికల అబ్జర్వర్లు రాఘవరెడ్డి, రాంభూపాల్ రెడ్డి రాగా వారి ముందే కాంగ్రెస్ శ్రేణులు కోట్లాడుతున్నారు. పాత వర్గం, కొత్త వర్గం అంటూ ఒకరినొకరు దూషించుకున్నారు. మరి దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. అరుణ్, మంచిర్యాల జిల్లాలో మరోసారి కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు అయితే రోడ్డున పడ్డని చెప్పచ్చు. ముఖ్యంగా మంచిర్యాల జిల్లాకు సంబంధించి చెన్నూరు క్యాంపు కార్యాలయంలో కూడా ఈ రోజు మండల అధ్యక్షులతో పాటు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుల ఎన్నికల ప్రక్రియ నేపథ్యంలో కూడా ఇరు వర్గాల మధ్య, కాంగ్రెస్ పార్టీలోని ఇరు వర్గాల మధ్య కూడా తోపులాట జరిగింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కొత్తవారు, పాతవారు అంటే గతంలోనే పార్టీని పట్టుకొని ఉన్నటువంటి సీనియర్ నాయకులతో పాటు అదేవిధంగా ఈ మధ్య ఎమ్మెల్యే వివేక్ ఈ గతంలో బీజేపీ పార్టీలో పనిచేసి ఆయన కాంగ్రెస్ పార్టీ ద్వారా గెలవడం జరిగింది. అయితే ఆయన ద్వారా కూడా ఆయన నచ్చినటువంటి అనుచరులందరికీ కూడా ఏదైతే ప్రాధాన్యత ఇస్తూ కూడా ఇవాళ ఏదైతే అధ్యక్ష పదవులలో కూడా ఆ వర్గానికి ఎక్కువ పదవులు కేటాయించినట్టు కూడా సీనియర్ నాయకులు ఇక్కడ మూలారాజిరెడ్డితో పాటు మరికొంతమంది అయిన వర్గానికి చెందిన అటువంటి వ్యక్తులు కూడా దాడికి ఏదైతే ఒకరిపై ఒకరు ఘర్షణ వాతావరణం అయితే నెలకొన్నటువంటి పరిస్థితి, ఒకరిపై ఒకరు తోపులాట కూడా చేసుకున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా వారిని నివారించేటువంటి ప్రయత్నం చేస్తే ముఖ్యంగా ఈ ఎన్నికల ప్రక్రియకు సంబంధించి కూడా అబ్జర్వర్లు కూడా ఫెర్టిలైజర్ చైర్మన్ రాఘవరెడ్డితో పాటు పిసిసి సెక్రటరీ రాంభూపాల్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదే ఆయనతో వాళ్ళతో పాటు స్థానిక ఎమ్మెల్యే కూడా అక్కడ ఉండడం జరిగింది. ఒకేసారి రెండు వర్గాల మధ్య కూడా ఘర్షణ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో కూడా నాయకులతో పాటు స్థానిక ఎమ్మెల్యే కూడా ఏదైతే కొంత అసహనానికి గురైన, ముఖ్యంగా కూడా ఏదైతే గత కొన్ని రోజుల నుంచి కూడా కాంగ్రెస్ కు సంబంధించి కూడా వర్గపోరైతే పూర్తి ఏదైతే తీవ్ర స్థాయిలో చేరుకున్నది. ముఖ్యంగా కొంతమందికి ప్రాధాన్యత స్థానిక ఎమ్మెల్యే ఇస్తా ఉన్నాడు, బీజేపీ నుంచి వచ్చిన వాళ్ళకి పదవులు ఇస్తా ఉన్నాడు, వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తా ఉన్నాడు అని కూడా కొంత గందరగోళ పరిస్థితి అయితే నెలకొన్నది. ఈ నేపథ్యంలోనే కొంతమంది ఇటు బ్లాక్ కాంగ్రెస్ సంబంధించినటువంటి సీనియర్ నాయకులతో పాటు అదేవిధంగా కూడా సీనియర్ నాయకులు పార్టీని పట్టుకొని ఉన్నటువంటి నాయకులు కూడా ఇవాళ ఆ ఏదైతే సమావేశంలో కూడా ఆందోళన అయితే దిగినటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా పోలీసులు వాళ్ళు సంజాయించడంతో పాటు అదేవిధంగా కూడా అక్కడ ఉన్నటువంటి నాయకులు కూడా వాళ్ళను ఏదైతే శాంతింపని చేసిన, ముఖ్యంగా గొడవలకు పోతే పనులు కావు, ఖచ్చితంగా పార్టీ ముందుకెళ్లాలంటే అందరూ కూడా ఏకతాటిపై కూడా పార్టీని ముందుకు తీసుకెళ్లాలి. రానున్న స్థానిక సంస్థ ఎలక్షన్లో కూడా ఖచ్చితంగా వాటి అన్ని స్థానాలు కూడా స్థానిక సంస్థలకు సంబంధించిన అన్ని స్థానాలు కూడా మనమే గెలవాలంటూ కూడా వాళ్ళకైతే కొంత ఏదైతే చెప్పినటువంటి పరిస్థితి ఉన్నది. కానీ వాళ్ళైతే అక్కడ ఉన్నటువంటి నాయకులు మాత్రం సత్యమీర అన్నారు. ఖచ్చితంగా ఎమ్మెల్యే ఏదైతే అందరినీ సీనియర్ నాయకులు ప్రాధాన్యత ఇవ్వాలి కానీ వాళ్ళకి ఇవ్వడం లేదంటూ కూడా వాళ్ళు ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ఏదేమైనప్పటికీ కూడా కొంత ఆందోళనకర వాతావరణం నెలకొన్నప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి పోలీసులు ఇరు వర్గాలను కూడా శాంతింపజేసి కూడా అక్కడి నుంచి పంపించేటువంటి ప్రయత్నం చేశారు. రైట్ అరుణ్, థ్యాంక్ యూ.